వెల్కమ్ టు మెగానన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. రక్షణగా ఉండాల్సిన అధికార ముద్రలే అక్రమాలకు అండగా నిలిస్తే ఎలా ఉంటుంది? ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది. సాక్షాత్తు మున్సిపల్ కమిషనర్ లాగిన్ ఐడిని అక్రమంగా వాడి వందలాది ఇళ్ల యజమానుల పేర్లను మార్చేయడం ఇప్పుడు కలకలం రేపుతుంది. అసలు ఆ అదృశ్య హస్తం ఎవరిది? 190 ఆస్తుల మ్యూటేషన్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? తిరుపతి మున్సిపల్ కమిషనర్ మౌర్యకి కేటాయించిన అత్యంత రహస్యమైన అధికారిక లాగిన్ ఐడి, పాస్వర్డ్ దుర్వినియోగం కావడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. సాధారణంగా ఒక ఫైల్ కదలాలన్నా, ఒక పేరు మారాలన్నా ఎన్నో వడపోతలు ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం టెక్నాలజీని అడ్డం పెట్టుకుని అక్రమార్కులు పక్కా స్కెచ్ వేశారు. తిరుపతి నగరంలోని సుమారు 69 మురికివాడల్లో ఉన్న అన్రిజిస్టర్డ్ స్థలాలే లక్ష్యంగా ఈ దందా సాగింది. ప్రభుత్వ రికార్డులోకి ఎక్కని స్థలాలను తమకు అనుకూలమైన వారి పేర్ల మీదకు మళ్లించేందుకు కమిషనర్ ఐడిని వాడుకున్నారు. ఈ కుంభకోణంలో అత్యంత విస్మయకరమైన విషయం ఏమిటంటే, ఈ మార్పులన్నీ చాలా నిశ్శబ్దంగా రాత్రికి రాత్రే జరిగిపోవడం. దాదాపు 190 అసైన్డ్ భూములకు సంబంధించిన రికార్డులను ట్యాంపర్ చేశారు. అసలైన యజమానుల పేర్లను తొలగించి రికార్డుల్లో అక్రమంగా వేరే పేర్లను చేర్చారు. ఎవరూ గుర్తించలేరన్న ధీమాతో ఆన్లైన్ డేటాబేస్లోనే నేరుగా మార్పులు చేసేశారు. అసైన్డ్ భూములు అంటే పేదలకు ప్రభుత్వం ఇచ్చిన ఆస్తులు. వాటిని విక్రయించటానికి కానీ, ఇతరుల పేర్ల మీదకు మార్చటానికి కానీ కఠినమైన నిబంధనలు ఉంటాయి. కానీ కమిషనర్ గారి లాగిన్ ఐడి చేతిలో ఉంటే చాలు, కొండనైనా పిండి చేయవచ్చు అన్నట్లుగా అక్రమార్కులు రెచ్చిపోయారు. అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు, కానీ అడగకుండానే అర్ధరాత్రి ఆస్తులు మారిపోతాయి. పేదలకు దక్కాల్సిన భూములను అధికారిక బలంతో, సాంకేతిక మాయాజాలంతో కాజేసే ప్రయత్నం చేశారు. ఒక ఐఏఎస్ అధికారి పాస్వర్డ్ బయట వ్యక్తులకు ఎలా తెలిసింది? ఇది కేవలం హ్యాకింగ్ మాత్రమేనా, లేక లోపల ఉన్న పెద్దల హస్తం ఏమైనా ఉందా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. కార్పొరేషన్ కార్యాలయంలోనే ఉండే ఎవరైనా ఈ పని చేశారా, లేక బయట వ్యక్తులు ఐటీ విభాగాన్ని మేనేజ్ చేసి ఈ లాగిన్ వివరాలు సేకరించారా? 190 భూముల పేర్లు మారుతున్నప్పుడు అలర్ట్ సిస్టమ్ ఎందుకు పనిచేయలేదు? ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు. ఈ వ్యవహారం చూస్తుంటే వ్యవస్థలో లోపల ఉన్నవారే గోడలు దూశారా అన్న అనుమానం బలపడుతోంది. తిరుపతిలో భూమి విలువ బంగారం కన్నా ఎక్కువ. ముఖ్యంగా మురికివాడల్లోని అన్రిజిస్టర్డ్ స్థలాల మీద రియల్ ఎస్టేట్ మాఫియా కన్నుపడింది. అక్కడ నివసించే అమాయక ప్రజలకు తమ భూమి రికార్డులు ఆన్లైన్లో మారిపోయాయని తెలిసేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 69 మురికివాడల్లోని వేలాది మంది భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంలో పడింది. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. కానీ ఇక్కడ ఇల్లు మనది కాకపోయినా రికార్డులో మన పేరు ఉండేలా చేసుకోగలిగే సాంకేతిక మాయాజాలం జరిగింది. తిరుపతి నగరంలో 69 మురికివాడలు ఉన్నాయి. ఇవన్నీ జీకేటీ లేదా ప్రభుత్వ భూములే. నిబంధనల ప్రకారం ఇవి రిజిస్ట్రేషన్ కావు. అధికారికంగా కొనుగోలు, అమ్మకాలు జరగవు. కానీ అనధికారికంగా ఇక్కడ భారీ స్థాయిలో వ్యాపారం జరుగుతూనే ఉంటుంది. ఈ ప్రాంతాల్లో ఇళ్ల ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ డిమాండ్ను ఆసరాగా చేసుకుని కమిషనర్ లాగిన్ ద్వారా 190 ఇళ్ల మ్యూటేషన్లు అక్రమంగా జరిపారు. నిజం నిప్పులాంటిది, ఎప్పుడోకప్పుడు బయటపడాల్సిందే. ఈ భారీ కుంభకోణం బయటపడటానికి కారణం మున్సిపల్ బిల్ కలెక్టర్లు. ఇటీవల ఇంటి పన్ను వసూలు చేయడానికి బిల్ కలెక్టర్లు ఆయా మురికివాడలకు వెళ్లినప్పుడు షాకింగ్ విషయాలు తెలిసాయి. రికార్డులో ఉన్న పేర్లను పిలిచి పన్ను కట్టమని అడిగితే అక్కడ నివసిస్తున్న అసలైన యజమానులు అవక్కయ్యారు. మా ఇల్లు మా పేరు మీద ఉండాలి, కానీ ఈ కొత్త పేరు ఎవరిది అంటూ యజమానులు బిల్ కలెక్టర్లతో గొడవకు దిగారు. దీంతో కంగారు పడ్డ అధికారులు 10 రోజుల పాటు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించగా 190 ఇళ్ల పేర్లు మారిపోయినట్లు తేలింది.
తన లాగిన్ ఐడి దుర్వినియోగం అయిందని తెలియగానే కమిషనర్ మౌర్య తీవ్రంగా స్పందించారు. ఇది ముమ్మాటికి నేరమని భావించిన ఆమె నేరుగా తిరుపతి ఎస్పీ సుబ్బారెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. అలాగే మున్సిపల్ పరిపాలనా శాఖ డైరెక్టర్ కూడా నివేదిక పంపారు. గతంలో కూడా తిరుపతి కార్పొరేషన్లో ఏపీకే కార్డుల డౌన్లోడ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు కమిషనర్ లాగిన్ హ్యాక్ కావడం లేదా దుర్వినియోగం కావడం అనేది అంతర్గత సిబ్బంది పనా లేక బయట వ్యక్తుల పనా అన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుతం తిరుపతి నగరంలో ఇదే హాట్ టాపిక్. ఒక ఉన్నతాధికారి ఐడి పాస్వర్డ్ బయట వ్యక్తులకు ఎలా తెలుస్తుంది? లోపల ఉన్న ఇంటి దొంగల సహకారం లేకుండా ఇది సాధ్యమేనా? ఈ 190 మ్యుటేషన్ల వెనక ఎంత సొమ్ము చేతులు మారింది? ఎస్పీ దర్యాప్తు ప్రారంభిస్తే తప్ప ఈ మిస్టరీ వీడదు. అక్రమంగా పేర్లు మార్చుకున్న వ్యక్తులు ఎవరు, వారికి సహకరించిన సాంకేతిక నిపుణులు ఎవరు అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన ఈ డిజిటల్ దొంగతనం అధికారులకు నిద్ర చెడగొడుతోంది. అక్రమార్కులు ఎంతటి వారైనా వదిలిపెట్టకూడదని కమిషనర్ మౌర్య పట్టుదలతో ఉన్నారు. మరి ఈ కేసులో ఎలాంటి నిజాలు బయటపడతాయో వేచి చూడాలి.